దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పర ప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీ రాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. జై జై. మేల్కొల్పోయాం చెప్పాలా? చెప్పండి. మోసమాయను జీవ సూడగ మోక పాశములధికమాయను గాసి జందగ చేసని గతి కర్మమే మందు. జీవా మేలుకొనవే కల్పశతముల కన్న మిక్కిలి కాలమాయను తిరిగి చూడగా అల్ప సుఖమనే కలలు మురియుచు ఆడుచున్నావు. జీవా మేలుకొనవే కోటి జన్మములెత్తియును శతకోటి దుఃఖములను భవించుచు నాటి మాటలు తలచుకుంటే నాటు నీ మదికి. జీవా మేలుకొనవే 21,600 జరుగు హంసలు తరుగునాయువు అరికరాదులు వచ్చి నిలిపిన ఆగదీతను. జీవా మేలుకొనవే లేనిపోని దుఃఖజాలములోన బడి చెడిపోవుటెందుకు మాన అవమానంబులని నీ మమత విడలేవు. జీవా మేలుకొనవే నిజ గురుండగు సూర్యుడిప్పుడు నిజముగా ఉదయించి చూడుము. త్రిజగముల వారంత మేల్కొని తెలివిగన్నారు. జీవా మేలుకొనవే మొట్ట బయలును గురుడు చూపినట్టు లేఖను పుడమియందున పట్టు విడువక గుట్టు మరువక దిట్టమైపోవే. జీవా మేలుకొనవే మాయతనువై మాయతానై మాయ పనులను చేయుచును మరి మాయతన మర్మంబుగననే మాయమైపోవును.
జీవా మేలుకొనవే. ద్వాదశి షోడశులనే జలధార కర్ణములందు జోకిన బాధలన్నీయు తొలగి నీవిక భ్రాంతి నొదిలెదవు. జీవా మేలుకొనవే. భాగవత శ్రీకృష్ణ దేశిక ప్రభువరుండిటు రాని వచ్చెను. వేగ గణితను మన ధనంబులు వీడి శరణనవే. జీవా మేలుకొనవే. పీలుకానా శంకరుండని పిలిచి ప్రభువరుండేలినాడట. మూల మూలే నట్టి ఎరుకను ముంచి వేసిరట. జీవా మేలుకొనవే. మోసమాయను జీవ చూడగ మోక పాశములధికమాయను. గాసి జందగ చేసని గతి కర్మమే మంతు. జీవా మేలుకొనవే. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. జై గురుదేవ. జై గురు. జై గురు. అదే నిన్నటి ఎక్కడైతే శ్లోకాన్ని వరకు నిన్న చదివాము, అది యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది శ్రిత అత మృత్యో భవత్యత్ర బ్రహ్మ సముష్ణతే అనేది శ్లోకము. దాని తాత్పర్యం ఏమిటంటే, జ్ఞానోదయమునకు పూర్వము హృదయమందున్నటువంటి సమస్త కామములు, అంటే కోరికలు ఏవైతే జ్ఞానోదయం చెందడానికి పూర్వము హృదయమందున్నటువంటి సమస్త కామములు అంటే సమస్త కోరికలు ఎప్పుడు నాశనం పొందుతున్నవో, అంటే ఎప్పుడు జ్ఞానోదయం అయిందో అప్పుడు నాశనం పొందుతున్నావు. ఎప్పుడైతే నీవు శరీరంగా ఉండి శరీరంలో ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యంగా సర్వవ్యాప్తమైనటువంటి బ్రహ్మత్వ స్థితిని నువ్వు అర్థం చేసుకొని నువ్వు ఆ స్థితిలో గనక ఉంటావో, ఈ నామరూపాత్మకంగా వ్యవహరించేది కాదు, సర్వవ్యాప్తమైనటువంటి బ్రహ్మం అనే చైతన్యంగా నేను నీవు భావించుకొని నీకంటే అన్యంగా ఇంకోటి తోచకుండా ఉన్నటువంటి స్థితిలో నువ్వు గనక అర్థం చేసుకొని నువ్వు ఆ స్థితిలో గనక నిలకడ చెందితే ఆ జ్ఞానోదయమైనట్టు. అంతవరకు అవిద్య చేత అజ్ఞానం చేత నామరూపాత్మకమైన శరీరంగా భావించి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం ఏదైతే ఉందో ఆ ప్రపంచంలో దానికి సంబంధించినటువంటి సమస్త కోరికలు నువ్వు కోరేవు. ఆ సమస్త కోరికలు నీలో ఆల్రెడీ అనుభవాత్మకంగా ఉన్నటువంటి స్థితిలో అనుభూతం చెంది ఉన్నాయి కాబట్టి మనసులో చేరుకొని నేను ప్రేరేపిస్తూ ఉన్నాయి. ఆ కోరికలన్నీ కావాలి, ఇవి కావాలి, ఏవేవి కావాలో వ్యక్తిగతంగా శరీరంలో నీకు కలిగినటువంటి కోరికలు, మరియు వస్తు ప్రపంచంగా ప్రపంచాన్ని చూసి నువ్వు కోరుతున్నటువంటివన్నీ, ఇవన్నీ ఎప్పటి వరకు ఉంటాయంటే నువ్వు జ్ఞానం పొందే వరకు ఉంటాయి. నువ్వు జ్ఞానం పొంది నీవు జ్ఞానస్వరూపుడువై నీ స్వస్వరూపాన్ని ఎరిగి నువ్వు అక్కడ నిలకడ చెందితే అవిద్య చేత ఇన్నాళ్ళు మోహించినటువంటి దాని నుంచి విడిపడినటువంటి స్థితిలో ఉంటే అప్పుడు నాశనం పొందుతూ ఉన్నాయి. ఏవైతే కోరికలు ఇన్నాళ్ళు నిన్ను ఆశ్రయించుకొని అడుగుతున్నావో అవి అట్లా నాశనం, జ్ఞానోదయానంతరం నాశనం పొందుతున్నావో అప్పుడు మరణశీలుడగు మనుష్యుడు జనన మరణ రూప సంసారం లేనివాడై ముక్తులవుతున్నాడు. ఆ విధంగా మరణం చెందుతున్నదేమో మనుషుడికి ఆ దేహంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది మరణం చెందుతోంది. దాంట్లో ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యము
గుర్తెరిగే స్థితిలో తాను బ్రహ్మీభూత స్థితిలో సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యమును తాననేటువంటిది గుర్తెరిగి జ్ఞానస్వరూపుడైతే ఆ జ్ఞానస్వరూపంగా ఉన్నది గుర్తెరిగి తాను బ్రహ్మనిష్ఠుడై ఉన్నప్పుడైతే అప్పుడు ఈ జనన మరణ రూప సంసారం దానిని దాంట్లో తాదాత్మ్యం చెందండి. జనన మరణ రూప సంసారం భౌతికంగా దేహానికి జననం కలిగింది. ఆ కర్మవశాత్తు అది ఏదైతే శరీరంలో గుర్తెరిగేది వచ్చి చేరుకుంటోంది. చేరుకొని ఉపాధులను వదిలేసుకుంటూ మళ్ళీ మళ్ళీ పోతోంది తప్ప అది అట్లే ప్రయాణం సాగుతుంటే ఈ శరీర రూపంగా ఉన్నది వచ్చి మళ్ళీ కొంతకాలానికి మరణశీలమై తదనంతరం పోతోంది అది. ఈ అవిద్య కామకర్మ రూపము మృత్యువు నశించుటే అమృత స్వరూపుడు అవుతున్నాడు. ఈ ఆత్మసాక్షాత్కారం పూర్వమేమో జననము మరణము అనే దాన్ని భావించి శరీరం నేననేటువంటి దాంట్లో ఉన్నాడు. ఆత్మసాక్షాత్కార స్థితిని పొందిన తర్వాత విచారణ తర్వాత అవిద్యతో కలిగినటువంటి అజ్ఞానం భ్రాంతులు తొలగిపోయిన తర్వాత తాను శరీరంగాను దానికి బంధాలుగా ఉండే చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిని ప్రపంచం అనేటువంటి భావనను తనలో ఉండే కోరికల్ని విడిచినటువంటి వాడై బ్రహ్మీభూత స్థితిలో ఉన్నాడు కాబట్టి అవిద్య కామకర్మ రూపము మృత్యువు నశించుటచే అవిద్య చేత కోరికలతో కూడినటువంటి కర్మరూపమైనటువంటి ఆ మృత్యు అనే భావన నశించుడు చేత అమృత స్వరూపుడు అవుతున్నాడు. తాను మృత్యు వినాశనం ఒకటిచే పరలోకాధిగమన అసంభవం. మృత్యువు జరిగినందువల్ల మృత్యువు లేకుండా చేసుకున్నందువల్ల నేను పరలోకాలకు పోతాను. ఆ ముక్తి కోసం ప్రార్థించి నేను బాగా చేసుకుంటే నేను ఎక్కడో స్వర్గలోకానికి పోతాను. మృత్యు జరగకుండా ఉంటుంది. నేను ఇట్లా మృత్యు వినాశనం వల్ల నేను పరలోకాలకు పోవుట అనేది అసంభవము. అదేది సంభవించేదేం కాదు. పరలోకాలకు పోవడం అనేది అసంభవం. కాబట్టి సమస్త బంధనములు తొలగినందున ఏ బ్రహ్మవేత్త అయితే జ్ఞానాన్ని పొందాడో జ్ఞానం పొందిన తర్వాత తాను అనుకుంటున్న దానికి ఉన్నటువంటి బంధములన్నీ లేవు. తాను ఏ విధంగా ఉన్నాడంటే తనకు బంధం అనేది ప్రత్యేకంగా లేదు. తాను సర్వవ్యాప్తమైనటువంటి ఈశ్వర స్వరూపంగా తాను జీవభావంలో నుంచి ఈశ్వర భావనలోకి ప్రయాణం చేసి అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానస్వరూపుడై సర్వవ్యాప్తమైనటువంటి ఒక్కటే ఉన్నది జగత్తంతా. ఆ ఒక్కటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నది, ఈశ్వర స్వరూపంగా సమిష్టిలో ఉన్నది, అది నేనే అనేటువంటి భావనలోకి పోయిన తర్వాత ఈ బంధములు అనేటి ప్రత్యేకంగా శరీరంగా ఏర్పడినటువంటి ఈ బంధములు తనకున్నటువంటి బంధుత్వరీత్యా శరీర బంధం వల్ల ఏర్పడిన బంధములు, ప్రపంచాన్ని భావించినందువల్ల ఏర్పడిన బంధములన్నీ తొలగిపోయినాయి. ఇంకా తాను ఆ పేరుతో ఆ రూపంతో తాను భావన చెందితే కదా, తను సర్వవ్యాప్తమైనటువంటి ఈశ్వర స్థితిలో ఉన్నప్పుడు బ్రహ్మవేత్తగా ఉన్నప్పుడు ఈ విధంగానే జీవించి ఉండగానే బ్రహ్మస్వరూపం పొందుతున్నాడు. కాబట్టి ఇక్కడ జీవించి ఉన్నట్లే ఇప్పుడే బ్రహ్మస్వరూపం పొంది తాను బ్రహ్మస్వరూపంగా ఉంటున్నాడు. కాబట్టి ఈ బంధములు శరీరంగా మానవుడుగా ఉన్నటువంటి నేను సాంసారిక సంబంధమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి భార్య పిల్లలు ఇతరత్రా ఉండే బంధుమిత్రులు ప్రాపంచికంగా కనపడుతున్నటువంటివి అనేకంగా కనపడుతున్నవన్నీ లేవు. తాను బ్రహ్మస్వరూపంగా మారిన తర్వాత ఉన్నది ఒక్కటే ఉన్నది కదా, ఆ ఒక్కటిట్లోనే అన్నిటి ఉన్నాయి. అనేకంగా కనపడేది తోచింది, అది నేను కాదు. ఈ తోస్తున్నటువంటి శరీరాలుగా కనపడుతున్న అనేకాలుగా కనపడుతున్నది నేను కాదు అని సమస్త బంధనలు తొలగినందున బ్రహ్మవేత్త ఇచ్చట్నే జీవించి ఉండగానే ఇక్కడ జీవించి ఉన్నట్లే బ్రహ్మస్వరూపాన్ని పొందుతున్నాడు. జ్ఞానం ద్వారా పొందుతున్నాడు. అవిద్య స్వరూపమైనటువంటి బంధనాలన్నీ తొలగిపోయినాయి. అవిద్యలో ఉన్నప్పుడు తాను నామరూపాత్మకంగా భావించినవి, ప్రపంచంగా భావించినటువంటి వస్తురూపకంగా భావించినవి ఇవన్నీ లేవు. అది లేకుండా బ్రహ్మస్వరూపం పొందినందువల్ల సాక్షాత్ బ్రహ్మస్వరూపుడే అవుతున్నాడని భావం. సాక్షాత్ బ్రహ్మస్వరూపుడు తానవుతున్నాడు. బ్రహ్మైవ భవతి అని శృతి.
బ్రహ్మ విద్య ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు బ్రహ్మగా మారారనేది జ్ఞానం వల్ల అయ్యారు అనేది శృతి. వ్యాఖ్య చెప్పారు, ఇది కింద వ్యాఖ్య ఉంది. ఈ పైన చెప్పిన శ్లోకానికి తాత్పర్యం చెప్పిన పైన ఇప్పుడు వ్యాఖ్య చూడండి. ఏం చెప్తున్నారంటే, మానవుని అంతఃకరణమునందు సమస్త కామములు ఆశ్రయించి ఉండును. అంతఃకరణములందు ఆశ్రయించి ఉంటాయి. కామములు అంటే కోరికలు. అవి ఏ రకమైన కోరికలు అన్నా కానీ, అది భౌతికంగా శరీరానికి కావలసినటువంటి తినడము, నిద్రించడము, భోగించడము అనేది ఓవైపు అయితే, వస్తు రూపకంగా చుట్టూ ఉన్నటువంటి కావాలి, ఫలానా సౌకర్యం కావాలి, లేదంటే ఫలానా వస్తువు కావాలని కోరుకోవడం లాంటివి ఏ రకమైన కోరికలైనా కానీ, ఆ కోరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అంతఃకరణంలో ఉంటున్నాయి. అంతఃకరణం అనే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 రూపాలుగా ధరించినటువంటి మనస్సు ఏం చేస్తోంది అంటే, శరీరం దేన్నైతే అనుభవించిందో, శరీరం ఏదైతే తినడం ద్వారా కానీ, పొందడం ద్వారా కానీ, వస్తువు ద్వారా కానీ, దేనివల్ల ఏ రకమైనటువంటి కష్టాన్ని తెచ్చుకున్నా, లేదంటే సుఖాన్ని తెచ్చుకున్నా, దాన్ని అనుభూతం చెందుతుండేది ఏది అంటే అంతఃకరణమే అనుభూతం చెందుతోంది. అంతఃకరణం అనుభూతి చెంది ఆ అనుభూతిని మళ్ళా వాసనా రూపంలో తనలో పెట్టుకుంటోంది. లేకపోతే ఎప్పుడు జరిగింది అప్పుడే మర్చిపోయేది. లేదంటే ఈరోజు ఒక ఆహారం తిన్నావు, చాలా బాగుంది. జిలేబీ తిన్నావు, చాలా బాగుంది. బిర్యానీ తిన్నావు, చాలా బాగుంది. ఈరోజు చల్లగా ఉంది, హాయిగా ఏసీ వేసుకొని పడుకున్నావు, శరీరానికి చల్లగా ఉంది. ఈ అనుభూతి అంతా ఎక్కడ జరుగుతున్నటువంటి స్పర్శ ద్వారా జరగని, తినడం ద్వారా జరగని, లేదా భోగించడం ద్వారా జరగని, ఇంకా ఇతరత్ర వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా ఆ వస్తువును తాను పొంది దాన్ని స్వీకరించి ఆ వస్తువుతో తనకేవైతే అవసరాలు ఉన్నాయో ఆ వస్తువును తీర్చుకోవడం ద్వారా ఇట్లా ఏర్పడుతున్నటువంటి కోరికల్ని, ఆ కోరికలనేటువంటివన్నీ ఏర్పడుతున్నవి ఎక్కడ పుడుతున్నాయంటే అంతఃకరణంలో పుడుతున్నాయి. అంతఃకరణం ప్రేరేపిస్తే మళ్ళీ ఈ శరీరం అవి కోరుకుంటోంది. కోరుకొని ఒకసారి అనుభవించిన తర్వాత శరీరం జడంగా ఉండేది. అదేం ఆలోచన చేసేది కాదు కదా! వాసనలు ఎక్కడ మిగిలిపోతున్నాయి అంటే అంతఃకరణంలో మిగిలిపోతూ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఈ సమస్త కామములు ఆశ్రయించి ఉండును. మానవుని అంతఃకరణంలోనే సమస్త కోరికలు కూడా దాన్నే ఆశ్రయించి ఉంటాయి. కామములతో కూడినటువంటి అంతఃకరణమునందు అంటే కోరికలతో కూడినటువంటి అంతఃకరణమునందు ఆత్మ సాక్షాత్కారం కాదు. ఎందుకు అంటే శరీరమే నేననే భావనతో ఉంది. శరీరానికి వచ్చే సుఖదుఖాలు, కష్ట నష్టాలు, ఆనందము, బాధ, సుఖము, దుఃఖము, తినేటువంటి వాటిలో రుచి, అరుచి, ఏవైతే తాను పొందాడో దాంట్లో ఉండే సుఖము, ఇవన్నీ కోరికలతో కూడినటువంటి అంతఃకరణం కాబట్టి, ఆ కోరికలు దేనికి కలిగితే ఆహ్లాదం కలుగుతోంది, ఏది పొందితే ఆహ్లాదం కలుగుతోంది అంటే, శరీరం పొందితే కలిగేటువంటి ఆహ్లాదాన్ని, శరీరం పొందితే కలిగేటువంటి బాధను, దుఃఖాన్ని అంతటిని దేంట్లో నిబిడీకృతం చేసుకొని, దేంట్లో నిక్షిప్తంగా పెట్టుకుంటోంది అంటే, మనస్సు అనేటువంటి అంతరంగంలో పెట్టుకుంటోంది. అంతఃకరణమందు ఉన్నంత కాలము తాను జీవుడుగా భావిస్తూ ఉంటాడు కాబట్టి, జీవభావంతో ఉండేటువంటి వాటితో ఈ కోరికలన్నీ ఉంటాయి కాబట్టి, జీవుడిలో ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటి ఎప్పుడైతే జీవభావం తొలగిపోయి, జీవుడుగా ఉన్నటువంటి దాంతో తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి జడ స్వరూపంగా ఉండేటువంటి ఇంద్రియాలు దానికి ప్రేరణ కలిగిస్తున్నది, మరియు జగత్తుగా నీ చుట్టూ ఉన్నది, దానికి సంబంధించినటువంటి బంధాలు గాని, వస్తు రూపాలు గాని, ఏదైనా గాని, సమస్త ప్రకృతి గూడా. ఇదంతా కూడా తోస్తున్నంత కాలము, వాటితో భావన చెందుతున్నంత కాలము ఆత్మ సాక్షాత్కారం కాదు. ఎందుకంటే నేనని గుర్తెరుగుతున్నది, నేనని పలుకుతున్నది, నేనని నిర్ణయిస్తున్నది, నేనని వ్యవహరిస్తున్నది. సర్వకాలమునందు దేని ప్రకాశం చేత ఇదంతా జరుగుతోందో
వేష్టిలో కానీ లేదా సమిష్టిలో ఉండే బ్రహ్మాండంలో సూర్యచంద్రాదులతో సహా సమస్తము ఆ కార్యాన్ని నిర్వహించడానికి ఏదైతే ప్రకాశం ఉందో దాన్ని గుర్తించి ఆ స్థితిని నువ్వు పొందనంత కాలము జీవుడుగా భావించినంత కాలం ఆత్మ సాక్షాత్కారం కాదు. ఎప్పుడు ఆ కోరికలన్నీ నశించునో, ఈ కోరికలన్నీ ఎప్పుడైతే కలుగుతున్నాయో దేని చేత కలుగుతున్నాయో, శరీరంలో అంతఃకరణంగా ఉండేది అంతకుముందు అనుభవించినవి కానీ, అనుభవించాలని కోరుకుంటున్నవి కానీ, లేదా కళ్ళ ముందు ఉన్నటువంటి వస్తు ప్రపంచానికి సంబంధించినవి కానీ, ఎప్పుడైతే ఆ కోరికలన్నీ కోరుతూ ఉందో జీవభావంతో ఉంది. ఎప్పుడైతే అవన్నీ నశించునో, ఆ పొందుతున్నటువంటి నశించాలి అంటే శరీరం నేననేటువంటి భావనలో నుంచి తాను విచారణ ద్వారా జ్ఞానాన్ని పొందడం ద్వారా అవిద్యను తొలగించుకునే స్థితి రావాలి. ఆ కోరికలన్నీ ఎప్పుడు నశిస్తాయో అప్పుడు మరణయుక్తుడగు మర్త్యుడు మరణరహితుడవుతున్నాడు. మరణయుక్తుడుగా ఉండేటువంటి వాడేమో శరీరం నేనని భావించేవాడు శరీరం మరణిస్తుంది, శరీరం శుష్కించిపోతోంది, శరీరం ఇదవుతోంది, నాకు శరీరానికి ఇది బాగలేదు అది బాగలేదు కాబట్టి ఇంకా అనారోగ్యం అట్లే తీవ్రమవుతూ మరణిస్తుందని దాంతో తాదాత్మ్యం చెందుతూ ఉంటాడు. శరీరం నేననే భావనలో ఉన్నవాడు. శరీరం నేను కాదనే భావనలో బ్రహ్మీభూత స్థితిలో ఏదైతే సర్వవ్యాప్తమైన చైతన్య స్థితిలో ఉంది అనేవాడు నేనంటే గుర్తెరుగుతున్నటువంటి ఆ చైతన్యంగా ఉంది. అది శాశ్వత తత్వంతో దాన్ని తీసుకెళ్ళి ఏదైతే సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి వాయువు కదా వాయువు వెళ్ళిపోయిందో కనపడకుండా, అట్లా శరీరంలో నుంచి అది వెళ్ళిపోతానే చైతన్యం కదా కంటికి కనపడకుండా పోయినట్టు చైతన్య స్థితిలో ఉన్నటువంటి దాన్ని కనుక భావన చెందితే అప్పుడు ఈ మరణయుక్తులకు మరణం చెందుతాననేటువంటి వాడు ఏమవుతున్నాడు? తాను నిజంగా జ్ఞానాన్ని ఎరిగిన వాడైతే మరణరహితుడవుతున్నాడు. మరణము జననము రెండింటిని భావించడు. ఈ రెండింటిని భావించడానికి తగినటువంటి కారణమంతా పోయింది. అజ్ఞానం అనేది పోయింది కాబట్టి రెండిటికి కారణమైనది పోయినప్పుడు మరణరహితుడు అవుతున్నాడు అంటే ఇచ్చటనే బ్రహ్మను పొందుతున్నాడు. ఏ బ్రహ్మం అయితే సృష్టికి కారణమైనటువంటి భావంగా ఉన్నటువంటి చైతన్య స్వరూపంలో ఉందో అది సంకల్పం చేత కలిగిస్తున్నటువంటి కారణంగా ఏదైతే ఉందో అది దాని గుర్తును తెలుసుకుంటున్నాడు. దాని విచారణ ద్వారా గురువాక్యముల ద్వారా లేదా విచారణ ద్వారా తాను పొందుతూ ఉన్నటువంటి స్థితిలో నుంచి సర్వభ్రాంతుల్ని విడివడే కారణమైనటువంటి గురువాక్యం చేత శాస్త్రజ్ఞానం ఉన్నప్పటికీ శాస్త్రజ్ఞానంలో ఉన్నటువంటి పొందుపరిచిన విషయాలని కూలంకషంగా అనుభవపూర్వకంగా తెలిపేది గురువు కాబట్టి ఆ గురువాక్యం ద్వారా ఎవరైతే అటువంటి భ్రాంతిని వదిలి ఉన్నారో ఆ బ్రహ్మ అటువంటి భ్రాంతిని వదిలినటువంటి వారు ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళు మరణరహితులు అవుతున్నారు. ఇక్కడనే మరణం చెందుతాను నేను మళ్ళీ జననం చెందుతాననేటువంటి భావనల నుంచి ముక్తమవుతున్నారు. విదేహ ముక్తి అంటే శరీరం ఉండంగానే ఏ అజ్ఞానం చేతనైతే జననం ఉంది, మరణం ఉంది, శరీరం ఉంది, దానికి చుట్టూ ఉన్న ప్రపంచము ఉంది అని భావన చెందుతుందో ఆ అజ్ఞానం వీడిన తర్వాత ఉన్నటువంటి సర్వవ్యాప్త చైతన్య స్థితిలో ఉన్నటువంటి దాంతో అది రహితమైతే ఏది కలగజేస్తుందో ఈ అంతరంగ చైతన్యంలో అటువంటి సంకల్పాలను అది రహితం పొందినటువంటి వాడు మరణరహితుడు అవుతున్నాడు. ఇచ్చటే బ్రహ్మమును పొందుతున్నాడు. వైరాగ్యంతో కూడిన వారలకు కామములు నశించును. వైరాగ్యంతో కూడినటువంటి భావనలతో నిరంతరము ఎప్పుడు ఇంక ఏ రకమైనటువంటి రాగద్వేషాదులు కానీ ఇంకోటి కానీ లేనటువంటి అశరీర గురుమూర్తిగా మారినటువంటి వాడు జగత్తు చుట్టూ జరుగుతున్నను, జగత్తులో అన్ని వ్యవహారములు జరుగుతున్నను, ఏమి జరిగినను దాంతో నిమిత్తము లేకుండా జరుగుతున్నటువంటివన్నీ సమిష్టి కర్మలలో భాగంగా జరుగుతున్న దాంతో అనుకొని తాను కర్తగా కానీ లేదా కర్తగా భోక్తగా కానీ కర్మ ఫలితాన్ని అనుభవించే కర్తృత్వం చేయడం వల్ల వచ్చినటువంటి ఫలితాన్ని అనుభవించే భోక్తగా కానీ రెండిటిగా లేకుండా వైరాగ్యంతో కూడినటువంటి వాళ్ళకు ఈ కోరికలు నశించును.
ఇంకా ప్రత్యేకమైన కోరిక పుట్టదు. ఏదైతే భౌతిక శరీరంగా పుడుతున్నటువంటిది ఎలాగో దాంతో నశిస్తుంది. తాను ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నాడంటే తాను అశరీరుడుగా లేనటువంటి జనన మరణములు లేనటువంటి స్థితిలో తాను దాన్ని తెలుసుకొని ఉన్నటువంటి స్థితిలో రైతుడుగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ నశిస్తాయి. ఏ వైరాగ్యంతో కూడినటువంటి వాళ్ళకే ఈ ఈ కా ఈ కోరికలన్నీ నశిస్తాయి. పరం దృష్ట్యా నివర్తతే అను స్మృతి చెప్పుచున్నట్లుగా ఇంకనూ కామవాసన మిగిలి ఉన్నటువంటి ఆ శుద్ధ స్వరూప దర్శనంతో కామవాసన పూర్తిగా నశించును. ఇంకా కోరికలతో కూడినటువంటి శరీరంగా ఉన్నటువంటి దాంట్లో ఎప్పుడైతే ఆ మిగిలి ఉన్నటువంటి కామవాసన ఈ శుద్ధ స్వరూప దర్శనం, శుద్ధత్వంగా అంటే నీ శరీరంలో ఏ చైతన్యం అయితే పనిచేస్తుందో అది సర్వవ్యాప్తమైనటువంటి బ్రహ్మ చైతన్యంలోంచి ఎప్పుడైతే జీవభావంతో మలినమైందో ఆ మలినంగా ఉన్నటువంటిది దాన్ని తొలగించుకోగానే ఎప్పుడైతే ఆ శుద్ధ స్వరూప దర్శనము అంటే ఆ నిజనేను అనేటువంటి నిజనేను ఏదైతే నేనని పలుకుతున్నటువంటి నిజనేను సర్వవ్యాప్తమై ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటి ఈశ్వరత్వాన్ని తాను భావించి పొందిందో, తానే బ్రహ్మముగా భావన చెందిందో ఆ స్థితిని పొందిన తర్వాత ఆ స్థితిలో ఉన్నప్పుడు ఈ స్థితిగా కనపడేటువంటి మనిషిగా కనపడి మనుషుడుగా తన చుట్టూ ఉన్నటువంటి వాటి బంధాలతోనూ తర్వాత దానికి ఏర్పడుతున్నటువంటి వస్తువు ప్రపంచంతోనూ కోరికలతోనూ ఉండేటువంటి భావన లేదు కాబట్టి ఆ కామవాసన అనేది నశిస్తుంది. నశించేది ఎక్కడ? అంతరంగం అనేది అంతరంగం చైతన్యంలో నుంచి దానికి ఇంకా మీరినటువంటి ఆత్మప్రకాశ స్థితిలోను సర్వవ్యాప్తమైనటువంటి ఈశ్వర స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇంకా మళ్ళీ ఈ భావనల్లో లేడు, ముక్తుడైనటువంటి స్థితిలో ఉన్నాడు. అప్పుడు గుమగుమలాడు ఘృతమును చూడగానే తైలమునందు ఆశ నశించినట్లు ఆ గుమగుమలాడేటువంటి నెయ్యి ముందుగా ఉందనుకోండి, నెయ్యి వాసన తగిలింది, నెయ్యి అక్కడ ఉంది. ఇక నెయ్యి వాసన ఒకసారి చూసిన తర్వాత అంతకుముందు దానిలో రుచి తెలియబడినప్పుడు ఉంది, దాంట్లో ఆ గుర్తు ఉంది కదా స్మృతి. అప్పుడు ఈ నూనె పైనటువంటి ఆపేక్ష ఉంటుందా? నూనెతో ఓ పదార్థం వండుకోవాలి అనే వానికి ఓ నూనె ద్వారా ఉన్నటువంటి ఓ పదార్థానికి గురించిన ఇది నెయ్యి అనేది వచ్చిన తర్వాత మళ్ళీ నూనె పైన ఆపేక్ష ఉంటుందా? ఆ నెయ్యే కావాలనేటువంటి ఆపేక్ష ఉంటుంది. అట్లాగే బ్రహ్మము అనేటువంటి సర్వవ్యాప్తమైనటువంటి బ్రహ్మముగా తాను ఉన్నాను, ఈ నామరూపాత్మకమైన దాంట్లో నుంచి విడివడినటువంటి సర్వవ్యాప్త చైతన్యంలో ఉంటే అప్పుడు మళ్ళీ ఈ నూనె లాంటి ఈ జీవునికి ఉన్నటువంటి జీవ కోరికలుగా ఉన్నటువంటి జీవుడిగా ఉన్నటువంటి దాని మీద పుడుతుందా ఇచ్చా? సర్వవ్యాప్తమైన దాంట్లో నేనే ఉన్నానని తెలిసిన తర్వాత తానే అది అయినప్పుడు, తానే ఆ భావన చెందినప్పుడు, జీవభావంగా ఉన్న దానికి ఉన్నటువంటి వాటన్నిటి పట్ల వైరాగ్య భావం ఉన్నప్పుడు వాటన్నిటినీ అవిద్య చేత కలిగినటువంటి వాటిగా భావించి విద్యావంతుడు అయిన తర్వాత తాను ఆత్మదర్శనంగా పొందినటువంటి బ్రాహ్మీభూత స్థితిని పొందిన తర్వాత ఇక మళ్ళీ ఇవన్నీ పుడతాయా? ఘృతమును చూడగానే తైలమునందు ఆశ నశించినట్లు ఆత్మదర్శనం చేత తాను ఆత్మస్వరూపుడుగా ఉండే ఆత్మదర్శనాన్ని పొంది తాను గనక అక్కడ నిలబడి ఉండగలిగితే జీవభావంలోంచి సమిష్టి భావనలో సమిష్టిగా ఉన్నటువంటి సర్వ చైతన్యంగా ఉన్నటువంటి పరమాత్మ భావన లేకపోయిన తర్వాత ఈ కోరికలన్నీ కామములన్నీ నశించను. ఇవన్నీ ఎప్పుడైతే శరీరంతో అంతరంగ చైతన్యం తాదాత్మ్యం చెందుతుందో అప్పుడు మాత్రమే ఇవి పుడుతూ ఉన్నాయి. నువ్వు గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు సచిత్వ స్వరూపంలో అది ఉంది. ఆ తురియం అనేటువంటి స్థితి అనేదేమో సర్వమును గుర్తెరుగుతున్నటువంటి మూడవస్థల్ని మీరినటువంటి స్థితి. ఈ సర్వమును మరిచినటువంటి స్థితి, గాఢ నిద్రావస్థలో మరిచినటువంటి స్థితి ఉంది. ఆ మరిచినటువంటి స్థితిలో ప్రాణం ఉన్నప్పటికీ కూడా
వ్యవహారం మాత్రం ఏది లేదు. అంతరంగ చైతన్యం పనిచేయట్లేదు కాబట్టి మిగిలిన ప్రాణాదులు పనిచేస్తున్నప్పటికీ అంతరంగ చైతన్యం ఒకటి కావాలని గాని, ఒకటి వద్దని గాని ఇష్టాయిష్టములకు అతీతంగా దేనిని కోరేటువంటి స్థితిలో లేదు. అయితే మళ్ళీ మెలకువ వస్తానే మళ్ళీ గతానుభవాలన్నీ గుర్తుకొస్తున్నాయి కాబట్టి మళ్ళీ వాసనారూపమైనటువంటి అనుభవాలు గతంలో ఉన్నాయి కాబట్టి మళ్ళీ వాటి పట్ల కోరిక అనేది పుడుతూ ఉంటుంది. అయితే తాను ఎప్పటికీ ఏ స్థితిలో ఉన్నాను తాను అంటే తాను విచారణ ద్వారా అవిద్యా రూపాన్ని పోగొట్టుకొని విద్యావంతుడైనటువంటి తర్వాత సర్వభ్రాంతులు తొలగిపోయిన తర్వాత తానుగా తోచబడుతున్నటువంటి శరీరంగా తోచబడుతున్నటువంటివన్నీ కేవలము కలలో జరుగుతున్నటువంటి వాటిగా భావించి గనక ఆ స్థితిలో ఉంటే ఇంక మళ్ళీ తన నిజ స్వరూపంలోకి మారితే అట్లా తైలమును నెయ్యిని చూసిన తర్వాత తైలమును ఆశించకుండా ఉన్నట్లే ఆత్మదర్శనం జరిగిన తర్వాత శారీరకపరమైనటువంటి కామములన్నీ నశించును. కామములతో కూడి ఉన్నంత వరకు మట్టిరగుచున్నాడు. ఆ కోరికలతో కూడినంత కాలము దాన్ని నాశిస్తూ అదే శరీరంగా భావిస్తూ దానికి ఏర్పడేటువంటి సుఖదుఖాలను ఆస్వాదిస్తూ మళ్ళా జనన మరణం అనేటువంటి భావాన్ని ఆ దుఃఖాలని పొందుతున్నాడు. అనగా మరణ ధర్మాన్ని పొందుతున్నాడు. ఆ విధంగా కామములు నశించుట చేత ఆ మర్త్యుడే అమరుడగుచున్నాడు. ఈ మరణం ఉంది అనుకుంటున్నటువంటి వాడే ఎప్పుడైతే శరీరంగా తాను లేకుండా ఉన్నాడో, శరీరం నేను కాదనే భావనతో ఉన్నాడో, ఆత్మదర్శనాన్ని కలిగి ఉన్నటువంటి వాడై ఉన్నాడో, తన నిజ స్వరూపం సర్వవ్యాప్తమైనటువంటి ఈశ్వరత్వంగా ఉన్నది, సర్వవ్యాప్తమైనటువంటి ప్రకాశంతో ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా నేనున్నాను. ఆ ఆత్మ వల్లే సమస్త జగత్తు మరియు వ్యష్టి సమిష్టి అనేటువంటి భేదాలుగా కనపడుతున్నదంతా కూడా ఒక్కటిగా ఉన్నటువంటి చైతన్యంలోంచే ఉత్పత్తి అయింది. ఆ పూర్వపు స్థితిలో నేనున్నటువంటి నాది నేను అని పలుకుతున్నది ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని తెలుసుకున్న తర్వాత దాని స్థితిని తాను పొందిన తర్వాత అప్పుడు ఈ మర్తుడు ఎవరైతే ఈ కామములు శరీరం నేనని భావించినటువంటి కోరికలతో ఉన్నటువంటి వాడు ఎప్పుడైతే ఇవి నశించాయో, ఇవి లేనటువంటి స్థితి అయ్యాయో, ఇది దేనికి కలుగుతున్నాయి, దీనికి అతీతంగా ఉన్నటువంటి దానికి లేవు ఏ రకమైనటువంటి వాసనలు మరియు కోరికలు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రకాశంలో తాను గనక ఉంటే ఇతనే ఈ విధంగా భావించిన వాడే అవిద్యాభ్రాంతి తొలగడం చేత అమరుడవుతున్నాడు. దానికి ఇంక మరణంతో భావించేటువంటి మరణం ఉండేటటువంటి దాంతో భావించేవాడు లేడిక్కడ. అమరుడవుతున్నాడు. అగ్ని కట్టెలను కాల్చిన చోటనే చల్లారిపోనట్లు అగ్ని ఎక్కడైతే కట్టెలను కాల్చిందో అవన్నీ కాలిపోగానే అక్కడే చల్లారిపోయింది. అతడు కూడా ఈ చట్నే బ్రహ్మమును అతడు కూడా ఎవరైతే ఇక్కడే జీవభావంతో ఇన్నాళ్ళు ఈ రకమైన వాసనలతో శరీరం నేననే దాంతో ఏర్పరచుకున్నటువంటి బంధుత్వాలతో, బంధుమిత్రులతో, వస్తు ప్రపంచంతో, ప్రకృతితో తాను తాదాత్మ్యం ఇంతకాలము చెంది దాన్ని నేననుకున్నాడో, ఆ అనుకున్నవాడు అది నేను కాదు, నా నిజస్వరూపంగా ఉన్నటువంటి సర్వవ్యాప్త చైతన్యము నేను. సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్నటువంటిది అంతకుముందు అవ్యక్తంగా ఉండి ఏది ఆత్మగా సంకల్పం అనేది కలిగి దాంట్లో నుంచి అన్నీ ఉద్భవించడానికి కారణమై ఉన్నదో నేను ఆ స్థితిలో ఉన్నాననేటువంటి భావన చెందితే ఈ కోరిక ఏవైతే కోరినారో అవన్నీ పోయినాయి కాబట్టి అట్లా తన యొక్క అసలు స్థితిలోకి పోయినట్టు ఈ అగ్ని కట్టెలను కాల్చిన చోటనే ఎక్కడైతే కట్టెలను కాల్చిందో అగ్ని మళ్ళీ కట్టెలన్నీ కాలిపోయిన తర్వాత ఈ అగ్ని ఇక్కడ చల్లారినట్టే ఈ కోరికలు, ఈ శరీర భావం, దాంతో ఏర్పడినటువంటి బంధములు, ఈ అవిద్య అంతా పోయిన తర్వాత ఇక్కడనే పోతున్నాయి అవన్నీ. ఆ భావనలన్నీ ఇక్కడే పోయి ఇక్కడనే తాను బ్రహ్మము అనేటువంటి స్థితిని తాను భావిస్తున్నాడు. మహావాక్య విచారణలో అంతిమంగా చెప్పినది ఏది?
దేనివల్ల నువ్వు స్పందించింటే, దేనివల్ల నువ్వు బ్రహ్మమైనావో దానికి గల అంశం అంతా వివరించబడింది అక్కడ. ఆ విధంగా నువ్వు ఏ విధంగా నువ్వు బ్రహ్మవు అనేది వివరించబడినటువంటి బ్రహ్మీభూత స్థితిని నువ్వే పొందినావు. నేనదే అయి ఉన్నాను. నేను జీవభావంతో ఎప్పుడైతే దీనిగా నామరూపాత్మకమైన ప్రపంచాన్ని, నామరూపాత్మకమైనటువంటి దేహాన్ని పట్టుకొని దానితో ఏర్పడిన బంధాలతో ఉన్నానో, అప్పుడు జీవభావంతో ఉన్నాను. అది ఎప్పుడైతే పోయి నేను సమష్టికర్త అయినటువంటి ఈశ్వర భావంతో ఉన్నటువంటి సమిష్టి చైతన్యంగా నేను మారినానో, అప్పుడే నేను బ్రహ్మమునైనాను. నేను బ్రహ్మమునైనాననేటువంటి స్థితిని పొందుతున్నావు కాబట్టి జీవన్ముక్తునవుతున్నావు. జీవించి ఉండగానే నువ్వు ముక్తుడు అవుతున్నావు జీవభావంలోంచి. కాబట్టి ఇక్కడనే ఆ కట్టెలు ఎక్కడైతే ఇవన్నీ కాలాయో అది నశించి బూడిదైపోయిన తర్వాత అవి బూడిద కావడానికి కారణమైంది ఏమిటి అంటే ఆ అగ్ని. ఆ అగ్ని కూడా నశించింది బూడిదైపోయిన తర్వాత. అట్లే ఏవైతే ఇక్కడ కోరికలుగా పొంది ఇవన్నీ తగిలించుకొని బంధాలతో సహా నువ్వు అజ్ఞానం చేత భావించావో, ఇప్పటి వరకు భావించి జీవుడుగా వ్యవహరించి జీవుడుగా నీకు ఏర్పడినటువంటి బంధుత్వాలతో శరీరంతోనూ దాంతోనూ తాదాత్మ్యం చెంది నా పిల్లలు, నాది, నేను, నా కుటుంబం, తర్వాత నా ప్రపంచం, నా తోట, నా చుట్టూ ఉన్నటువంటివి అని భావించావో, అవన్నీ భావించినంత కాలము ఇక్కడ ఉన్నాయి. ఎప్పుడైతే జ్ఞానాగ్ని చేత అవన్నీ దగ్ధమైనాయో, ఆ నేననే నిజనేను ఇది కాదు, నేననే నిజనేను సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యంగా ఉంది. దాని చేతనే ఈ సృష్టికి కారణమైనటువంటి వస్తువు ఉత్పత్తి అయింది. అది ఆత్మస్వరూపంగా ఉంది. అందులో నుంచి ఏర్పడిన పంచభూతాత్మకమైనటువంటివన్నీ ఏర్పడినాయి. ఆ పంచభూతాత్మకమైనటువంటివన్నీ కూడా పరమాత్మ యొక్క చైతన్యం చేత, ప్రకాశం చేత నడవబడుతుంటే, ఆ నడవబడుతున్న ప్రకృతిలో నేను జీవుడుగా ప్రాణం పొంది ఏకమనేకం భౌతిలో ఏర్పడినటువంటి అనేకంగా కనపడుతున్నాను. ఇవన్నీ లేనివి, ఒక్కటే ఉన్నది. ఆ ఒక్కటి నేనై ఉన్నాననేటువంటి మహావాక్య నిర్ణయం దాకా నువ్వు ప్రయాణం చేసిన తర్వాత, ఈ ప్రయాణంలో అంతటినీ ఈ కలిగినటువంటి ఇదంతా దేని చేత దహించబడింది? జ్ఞానం చేత దహించబడితే అజ్ఞానం పోయి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అన్నట్టు జ్ఞానం దగ్ధం చేసింది కర్మలన్నిటినీ. చేసిన తర్వాత ఆ కట్టెలు కాల్చినటువంటి అగ్ని కూడా కట్టెలతో పాటు నశించినట్టే, నీకేవైతే జీవభావం కలిగడానికి కారణమైనటువంటి అవిద్య అనేది ఉందో, అది జ్ఞానాగ్ని చేత దగ్ధమైన తర్వాత ఆ దగ్ధమైనటువంటి బూడిద అక్కడే ఉన్నప్పటికీ, ఈ ఈ శరీర భావనలో కలిగినటువంటి శరీరం ఉన్నప్పటికీ, శరీరంలో ఏదైతే భావన చెందుతుందో అది తన నిజ స్వరూపంలో నిలిచిపోయింది కాబట్టి జ్ఞానాగ్ని చేత ఇది దగ్ధమయ్యి ఇక్కడనే జీవన్ముక్తుడైపోతున్నాడు. ఇక్కడనే ఏ అజ్ఞానం అయితే నీకు ఆ అవిద్యను తొలగింపజేసిందో ఆ స్థితిలోకి నువ్వు పోయిన తర్వాత జ్ఞాన స్థితిలోకి ఇందులో లేదు ఇంకా. ఆ కట్టెలను కార్చిన చోటే అది చల్లారిపోయినట్టే ఇతను కూడా జ్ఞానం చేత ఇక్కడనే బ్రహ్మమును పొందుతున్నాడు. జీవన్ముక్తుడు కూడా అవుతున్నాడు. బూడిదను మరలా కాల్చుటకు వీలు లేనట్టు ఆ జీవన్ముక్తిని మరణం మాటిమాటికి సమీపింపలేదు. ఎవరైతే జీవన్ముక్తుడుగా ఉన్నట్టు వాడు గురువాక్యం చేత తాను అశరీర పద్ధతిలో రహితం చెందినటువంటి స్థితిని తెలుసుకున్నటువంటి వాడు సర్వవ్యాప్తమైనటువంటి బ్రహ్మం నేనే అనేటటువంటి సాక్షిత్వ స్థితిలో ఉండే ఆ సాక్షిత్వాన్ని కూడా పోగొట్టుకున్నటువంటి, ఆ సాక్షి పుట్టడానికి కూడా కారణమైనటువంటిది ఏదైతే సంకల్పం పుట్టడానికి కారణమైనదో అది అంతకుముందు అవ్యక్తంగా ఉన్నటువంటి స్థితిలో వ్యక్తం కానప్పుడు ఏ నామరూపాలు లేకుండా ఏ విధంగా ఉందో దానిని తెలుసుకున్నటువంటి వాడు, గురువాక్యం చేత తాను రహితమైనటువంటి వాడు ఈ కాల్చినటువంటి బూడిద వలె బూడిద రూపంగా ఉన్నటువంటి శరీరం అనేటువంటి శరీరం ఉన్నప్పటికీ, శరీరంలో ఏదైతే ఉన్నదో అది కలిగిస్తున్నటువంటి సంకల్పాలకు కారణమవుతున్నటువంటి ప్రకాశంగా ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటిది కూడా బ్రహ్మం అనేటువంటిది కూడా పోయింది అనుకో. ఆ పోయినటువంటి స్థితిలో ఏముంది? ఇంకా ఏమీ లేదు. శరీరంగా దాన్ని బూడిదిగా ఉన్నప్పుడు
జ్ఞానంతో దగ్ధమైపోయినప్పుడు అది లోపలుండే గుర్తెరిగేది లేదు. ఇది ఉంటే ఉండని, పోతే పోని. గుర్తెరిగేదాన్ని ఒకసారి కాలిన తర్వాత ఆ బూడిదని మళ్ళీ మళ్ళీ కాలుస్తావా? మళ్ళీ మళ్ళీ కాల్చుటకు వీలు లేనట్టు ఎవరైతే గురువాక్యం చేత తాను రహితుడైనటువంటి, తాను గుర్తెరిగే శరీరాన్ని రహితపరుచుకున్నటువంటి వాడు, గుర్తెరిగే శరీరం లేదు కాబట్టి గుర్తెరిగేటువంటి దానితో గుర్తెరుగుతున్నటువంటివన్నీ, తన చుట్టూ ఉన్నటువంటివన్నీ శరీరంగా భావించినవి, దాంతో తాదాత్మ్యం చెందినవన్నీ కలగా భావించినటువంటి వాడుగా ఉంటాడు కాబట్టి ఇక మళ్ళీ దానికి ఇంకోటి వస్తుందనేటువంటి స్థితి లేదు. ఆ గుర్తెరిగేది మరణించినటువంటి స్థితిలో ఉంటాడు. ఆ కాలిన బూడిదని మళ్ళీ కాల్చుటకు వీలు లేనట్లు జీవన్ముక్తుని మరణం మళ్ళీ మాటి మాటికి సమీపించలేదు. జీవన్ముక్తుడుగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. గుర్తెరిగే గుర్తెరిగే శరీరం నశించిన వాడై ఉన్నాడు. ఓసారి నశించినది మళ్ళీ నశించడానికి కారణం ఏముంది? మళ్ళీ నశించాల్సిన అవసరం లేదు. మళ్ళీ నశించడానికి కారణమైనటువంటి సంకల్పాలు లేవు. మళ్ళీ పుట్టడానికి కారణమైనటువంటివి లేవు. పుట్టిన తర్వాత తాదాత్మ్యం చెందినటువంటివన్నీ కూడా లేవు. అవి కూడా కాలిపోయినాయి. జ్ఞానం చేత, జ్ఞానాగ్ని చేత కాలిపోయినటువంటి స్థితిలో ఉన్నాయి. జీవన్ముక్తం పొందినటువంటి స్థితిలో ఉన్నాడు. ఇక మళ్ళీ కాలాల్సిన పని లేదు. ఇంకా మళ్ళీ మాటి మాటికి మరణం రాదు. ఎందుకంటే ఆ వాక్యం మామూలుగా కాదు, మామూలుగా చెప్పే వాక్యాలలో కూడా అనేక చోట్ల అది వచ్చింది. దేని చేత భావిస్తున్నాం అంటే మనసు చేత పోయినటువంటిది మనము మహాకవి శ్రీశ్రీ వాక్యాల్లో ఒకటి రాసింటారు. కౌలు వాక్యాల్లో అక్కడక్కడ రాసినటువంటి వాటిలో మనం కృష్ణదేవరాయ యూనివర్సిటీకి లోపలికి వెళ్తుంటే ప్రధాన మార్గంలో ఓ చోట బండకు రాయబడి ఉంటుంది. ఏమనంటే, ధైర్యవంతుడు ఒక్కసారే మరణిస్తాడు, పిరికివాడు ప్రతిరోజు మరణిస్తాడు అని. ఆ ధైర్యం అనేది మనసుకు సంబంధించింది. అది మరణం అనేది ఒక్కసారిగా భావించి మరణాన్ని వాడు భయపడకుండా ఉండేటువంటి వాడు ఎప్పుడో ఒకసారే మరణిస్తాడు. రోజు మరణించేది ఉండదు. ఎప్పుడైతే రోజు భావన చెందుతావో, రోజు శరీర భావన చెందుతున్నాడో, రోజు ఈ ద్వంద్వములన్నింటిలోనూ తాను తాదాత్మ్యం చెందుతూ తాను దీన్ని అజ్ఞానం చేత దాంట్లోనే ఉంటూ ఉన్నాడో, అప్పుడు రోజు జననము, రోజు మరణం అనేటువంటి భావనలు చెందుతూనే ఉంటాడు. ఈ జ్ఞానిగా ఉన్నవాడు ఒక్కసారిగా జ్ఞానాగ్ని చేత అదంతా దగ్ధం చేసుకుని జీవన్ముక్తులైనటువంటి స్థితిలో ఉన్నవాడికి మళ్ళా మరణించాల్సినటువంటి పని లేదు. ఇంకా దానికి విశేష వ్యాఖ్య చెప్తున్నాడు. నాకు చెప్పిన దానికి విశేష వ్యాఖ్య జీవన్ముక్తావస్థ యొక్క విశేషాన్ని తెలియజేస్తున్నారు. జీవన్ముక్తి యొక్క విశేషాన్ని, ఆమె జీవన్ముక్తి చెందినటువంటి అవస్థ ఎలా ఉంటుంది, జీవన్ముక్తావస్థ యొక్క విశేషాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ కట్టెలన్నీ దగ్ధమైపోయినప్పుడు బూడిదే మిగిలింది. కట్టెలన్నీ దగ్ధమైపోయిన తర్వాత బూడిదే మిగిలింది. దగ్ధం కావడానికి కారణమైంది కూడా, అక్కడ వేడి పుట్టించి కాల్చిండేది కూడా పోయింది, అక్కడే చల్లారింది. ఇక నశించిపోవడానికి, మండడానికి అక్కడ ఇంధనము లేదు, నశించిపోయే వస్తువు లేదు. వస్తువేమో కాలి బూడిదైపోయింది. కాలి బూడిదైపోవడానికి కారణమైనటువంటి ఇంధనం అంటే శక్తి, ఏది? అగ్ని అనేటువంటి ఆ శక్తి కూడా చల్లారిపోయింది కాలిపోయిన తర్వాత. ఇక ఆ ఇంధనం కూడా లేనప్పుడు ఎటువంటి స్థితిలో అయితే నిలకడ చెంది ఉంటుందో, అగ్ని ఎట్లా చల్లారిపోతుందో, అదే రీతిగా మానవుని యొక్క అంతరంగమందు కామ కోరిక అనేటువంటి వాసన చేతనే అన్నీ ప్రజ్వలిల్లుతున్నాయి. కోరిక, వస్తువు యొక్క కోరిక, తినాలనే కోరిక, అనుభవించాలనే కోరిక, పొందాలనే కోరిక, వస్తువు కొనుక్కోవాలనే కోరిక, మంచి బట్టలను ధరించాలనే కోరిక, ఇంతకుముందు ఆహ్లాదంగా తినినప్పుడు కలిగినటువంటి నాలుగు చేత రుచులు ఎరిగి అవి గుర్తుండగా ఉన్నటువంటి వాసన రూపంలో ఉన్నటువంటి అది తినాలనే కోరిక, అనేక రకాలైనటువంటి ఆ కోరికలు ఎక్కడ పోయి నిక్షిప్తమై మళ్ళీ ప్రేరణ కలిగిస్తున్నాయి అంటే, ఆ మనసు, బుద్ధి, చిత్తం అనేటువంటి ఆ అంతరంగ చతుష్టయంలో కలిగినప్పుడు ఒకటేమో కోరుతోంది మనసు, ఒకటేమో విశ్లేషిస్తోంది బుద్ధి, అది అవసరమా లేదా అనేది.
ఒకటేమో నేననేటువంటి భావన చెంది అహంకరిస్తోంది. ఇవన్నీ అంతరంగంలో కలుగుతున్నటువంటివి. ఒకటేమో చింతిస్తోంది. ఇవన్నీ కలుగుతున్నటువంటి అంతరంగం ఏదైతే ఉందో, ఆ అంతరంగం అనేది దాంట్లో ఉన్నటువంటి ఆ కోరికలనేటివి ఎప్పుడైతే అది లేనిదిగా జ్ఞానం చేత ఎప్పుడైతే ఈ విధంగా అగ్ని చేత కట్టెలు కాల్చివేయబడితే ఏ ఏ దాంట్లో అయితే పుట్టాయో, ఆ పుట్టినటువంటి ఆ కోరిక కలుగుతున్నటువంటిది నశించింది. దానికి పెట్టినటువంటిది నశించింది. అగ్నిగా ఉన్నట్టు కాల్చినది ఇంధనం కూడా నశించింది. అది ఏ విధంగా చల్లారిపోతుందో అదే రీతిగా మానవుని యొక్క అంతరంగం ఏదైతే ఉందో, అంతరంగం అనేది దాంట్లో ఉన్నటువంటి కామము, కోరికలు అనేటువంటి వాసన చేతనే అన్నీ ప్రజ్వలిల్లుతున్నాయి కాబట్టి, ఎవరికైతే ఈ కోరిక అనేటువంటిది పూర్తిగా నిశ్శేషంగా లేకుండా పోయిందో, ఈ కోరిక కలుగుతున్న ఈ అంతరంగంలో జీవుడుగా ఉన్నటువంటి వానికి కలుగుతోంది గానీ, కలుగుతున్నటువంటి కోరిక అంతా కూడాను అంతరంగంగా ఉంటే, అంతరంగంగా దానికి కూడా ప్రకాశం ఇస్తున్నటువంటిది ఒకటుంది. దాని ప్రకాశం చేత ఇవన్నీ పనిముట్లుగా మారి పనిచేస్తూ ఉన్నాయి. పని చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాననే తాదాత్మ్యం చేత, దాని ఫలితాలని అనుభవించడం చేత, వాసనా రూపంలో మళ్ళీ దాంట్లో కావాలనే కోరికలను ప్రేరేపిస్తున్నాయి. కాబట్టి ఆ కోరికలను ప్రేరేపిస్తున్నది నేను గాదు. ఆ కోరికలను ప్రేరేపిస్తున్న అంతరంగం నేను గాదు. దానికి చైతన్యం ప్రసాదిస్తున్నటువంటి ఆత్మస్వరూపంగా ఏదైతే వీటితో సంగమించకుండా అసంగంగా ఉందో, ఆ స్వరూపంగా ఉన్నటువంటి దాన్ని నేను. అది వ్యష్టిగా ఉన్నప్పుడు నేను ఆత్మగానని చెప్పుకుంటోంది. సమిష్టిగా ఉన్నప్పుడు పరమాత్మగా చెప్పుకుంటోంది. వీటన్నిటిని సృష్టి చేయడానికి పూర్వం ఉన్నప్పుడు బ్రహ్మగా చెప్పుకుంటోంది. బ్రహ్మ అనే కారణంతో బ్రహ్మ సృష్టి అనేటువంటి కారణంతో వచ్చింది. సృష్టికి కారణమైన బ్రహ్మముగా సాత్యత్వంగా ఉన్నటువంటిది కూడా తొలగిపోతే సృష్టికి కారణమైన బ్రహ్మం లేదు. పరిపూర్ణ పరబ్రహ్మముగా ఈ సృష్టి లేనప్పుడు ఏదైతే స్వతసిద్ధంగా ఎటువంటి పరిణామ వికారములు లేకుండా ఎప్పటికీ ఒక రీతిగా ఉన్నదో అది ఉన్నది. ఆ స్థితి తెలుసుకునేటువంటి స్థితికి పోయే వరకు ఈ ప్రేరేపించబడుతున్నటువంటి వాటిలో నుంచి ఎవరైతే విరమించారో, ఈ కామ కోరిక అనేటువంటి వాసన చేత అన్నీ ప్రజ్వలిల్లుతున్నటువంటి వాటితో ఎవరైతే ఈ కోరిక అనేటువంటిది పూర్తిగా నిశ్శేషంగా లేకుండా పోయిందో, ఎవరైతే భావన చెందుతారో మళ్ళీ జీవభావం చెంది, మళ్ళీ వాటితో తాదాత్మ్యం చెంది, మళ్ళీ వాటి వైపు లాగినప్పుడల్లా నాకది కావాలని నేనిది అనేటువంటి భావన చెందుతారో, అవి కలుగుతున్నప్పటికీ అయాచితంగా కలిగిన వాటిని అనుభవిస్తూ కోరికతో కాకుండా, ఏది జరుగుతున్నా తన ముందు జరుగుతున్నా తాను దాంతో తాదాత్మ్యం చెందకుండా వ్యవహరిస్తూ, తనకు లభ్యమైన దాన్ని అది ఏదైనా ఉన్ని, అది లభించింది దానికి ప్రత్యేకమైన కోరిక పెట్టుకోలే. నీ కళ్ళ ముందు చుట్టూ జరుగుతున్నటువంటి వాటితో జరుగుతున్నా కూడా కేవల పరిశీలన జ్ఞానంతో ఉన్నటువంటి ఎవరైతే దాన్ని తాను చేస్తున్నట్టు, తాను చూస్తున్నట్టు తాదాత్మ్యం చెందకుండా ఉంటాడో అశరీర పద్ధతిలో. అట్లా లేకుండా పోయినవానికి ఈ కోరిక యొక్క ప్రభావం ఉండదు. ఈ కోరిక యొక్క ప్రభావం చేత ఏ ఇంద్రియములు ప్రేరేపించబడి మళ్ళీ వ్యవహారశీలమవుతున్నాయో, అట్లా వ్యవహారశీలం కాకుండా ప్రేరేపించబడేది కూడా లేకుండా కాంక్షారహితుడైనటువంటి స్థితికి, కోరికలు లేనటువంటి స్థితికి చేరవలసినటువంటి అవసరం ఉన్నదో, అప్పుడు ఆత్మదర్శన ప్రభావం చేత, ఆత్మ సాక్షాత్కార జ్ఞాన ప్రభావం చేత తాను అనేటువంటిది ఆత్మ ప్రకాశంగా ఉన్నటువంటి దాని చేత దాంట్లో నిలబడినటువంటి స్థితిలో శరీర స్థితితో తాదాత్మ్యం చెందినటువంటి అన్ని కోరికలు లేనటువంటి కాంక్షారహితుడైనటువంటి స్థితిలో గనక ఉంటే, ఆత్మ సాక్షాత్కార జ్ఞాన ప్రభావం చేత తాను ఆత్మగా గనక ఉంటే, దీనితో తాదాత్మ్యం చెందకున్నాను, దీనితో సంగమించకుండా సాక్షిత్వ స్థితిలో ఏదైతే ఉందో దానికి ఏ రకమైన కోరికలు లేవు. కోరికలన్నీ అంతరంగంలో నుంచి కిందికే కలుగుతున్నాయి. కిందికి కలగడానికి ప్రేరణ కలిగిస్తున్నది ఇక్కడే ఉంది. దీనిని గనక పోగొట్టుకోగలిగితే ఆ ఆత్మ సాక్షాత్కార జ్ఞాన ప్రభావం చేత ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం లభిస్తుంది. ఇంకా ప్రత్యేకమైన ప్రయోజనం ఏమిటి అంటే, ఏవైతే కోరుతూ ఉన్నావో ఆ కోరుతున్నటువంటి వాటితో తాదాత్మ్యం చెందదు అది.
కోరిక నశించినటువంటిది ఏ విధంగా ఉందో ఆ విధమైనటువంటి స్థితిలో ఎప్పుడైతే అంతరంగంతో తాయత్వం చెందకుండా జీవభావంతో లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉంటే చైతన్య స్వరూపంగా ఉండేటువంటి ఆత్మ దేన్ని కూడా కోరట్లేదు కదా, అది దీంతో సంగమించట్లేదు కదా. అట్లాగే పరమాత్మ సర్వవ్యాప్తమైనటువంటి భౌతికంగా కనపడుతున్నటువంటి ప్రకృతిని అంతటినీ బ్రహ్మాండాన్ని అంతటినీ నడిపిస్తూ ఉన్నా కూడా దానితో సంగమించకుండా ఏ విధంగా ఉంది అది. అట్లా అదే స్థితిలో కనుక ఉంటే ఆ విధంగా అనుకున్నటువంటి స్థితిలో ఆత్మదర్శన ప్రభావం చేత తన ఆత్మ సాక్షాత్కార జ్ఞానం చేత ఇక వీటితో లేదు కాబట్టి ఇంక ఏ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం నాకు కావాలి దీనివల్ల అని అనుకునేది ఉండదు. దీనివల్ల ప్రయోజనం ఉంది, ప్రయోజనం కావాలి అంటే ప్రయత్నం చేసినట్లు లెక్క. ప్రయత్నం చేయడము అంటే దీనితోనే ప్రవర్తిస్తున్నట్లు లెక్క. కాబట్టి ప్రయోజనం నిశ్శేషమైపోయింది. ప్రయత్నము లేదు, ప్రయోజనము. ఏ ప్రయోజనం లభించింది నీకంటే నువ్వు జీవుడుగా లేనటువంటి సర్వవ్యాప్తమైనటువంటి ఆత్మ సాక్షాత్కార జ్ఞాన ప్రభావంతే నువ్వే ఆ సమస్తము నడిపిస్తున్నటువంటి బ్రహ్మాండాన్ని కూడా నడిపిస్తున్నటువంటి స్థితిగా ఉన్నది కూడా నువ్వే అనేటువంటి చైతన్య స్వరూపంలో ఉన్నావు. ఇంకా ప్రత్యేకంగా కోరేటువంటి స్థితిలో లేవు. అది ప్రయోజనం. దాని ద్వారా ఏం ప్రయోజనం కలిగిందంటే ఈ ప్రయోజనం కలిగింది. ఈ ప్రత్యేకమైన ప్రయోజనం నీవు నీ 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 నిజస్వరూపం ఎరిగినటువంటి స్థితిలో నువ్వు నిలకడ చెందేటువంటి ప్రయోజనం లభిస్తుంది. ఆ రకంగా నువ్వు ముక్తుడు అయిపోతూ ఉంటే వీటిలో నుంచి తెలియబడి జ్ఞానాగ్ని చేత దీనిని దగ్ధం చేసుకుంటూ పోతే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇది అనేక సార్లు వచ్చింది కాబట్టి మనకు మామూలుగానే చూస్తానే నోటికొచ్చేటట్టుగా అనేక సందర్భాల్లో విచారణలో వచ్చిండేది ఇది మనకు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అనేటువంటి క్రమములో నిర్మోహత్వాన్ని పొందుతున్నాడు, ఆంచారహితుడు అవుతున్నాడు. చెప్పింది ఏంటంటే పైనుండే శ్లోకాన్ని సత్సంగత్వం వల్ల నువ్వు సత్సంగత్వం చేస్తే ఆ సత్సంగత్వం ఏది అంటే నిన్ను నీవు ఇహమును ఒకవైపు పరమును ఒకవైపు విచారణ చేస్తూ లేనిదేది ఉన్నదేది అని విచారణ చేసుకుంటూ వెళ్ళేటువంటి సత్సంగత్వం లేక గనక నువ్వు పోతే నీకేం ఏర్పడుతుంది? నిస్సంగత్వం ఏర్పడుతుంది. నిస్సంగత్వము అంటే ఈరోజు కలుస్తున్నటువంటి శరీరంతో తాదాత్మ్యం చెంది నువ్వు భావం చెందుతున్నటువంటి దాని పట్ల నిస్సంగత్వం ఏర్పడుతుంది. నిస్సంగత్వం వల్ల నిర్మోహత్వం ఏర్పడుతుంది. మోహం లేదు దేని పట్ల. ఫలాంది కావాలనే మోహం నశించింది దీంతో సంగత్వం చెందకపోవడం వల్ల. మోహం లేదు, నిర్మోహత్వం. నిర్మోహత్వే నిశ్చలతత్వం. మోహం లేకుండా ఉంటే ఏమైంది అప్పుడు? మోహం ఉన్నంతసేపు మోహం ఏం చేస్తోంది? వాసనాపరంగా అంతరంగం ప్రేరణ కలిగించి వాటి వైపుకు మళ్ళీ తీసుకెళ్తోంది. ఏవైతే అంతరంగంలో దాగి ఉన్నటువంటి కోరికలుగా ఉన్నాయో ఆ కోరికలన్నీ వాసనా రూపంలో ఇంతకుముందు నువ్వు అనుభవించినవే అయినప్పటికీ, లేదా కొన్ని అనుభవించకుండా వస్తు రూపంలో అది కావాలనే కోరికలో నీలో ఉన్నప్పటికీ వాటి వైపు ప్రేరణ కలిగిస్తున్నటువంటిది ఏది? ఆ మోహం. వాటి పట్ల ఉన్నటువంటి మోహంగా ఉన్నటువంటిది కలిగిస్తోంది. కాబట్టి నిర్మోహత్వం చెందిన వానికి వాటిపైన మోహం లేదు, అది కావాలనేది లేదు కాబట్టి నిశ్చలతత్వం ఏర్పడింది. నిశ్చలతత్వం అంటే చెలించనటువంటి స్థితి. దేనితోనూ చెలించనటువంటి స్థితి ఏమిటి? నిశ్చలతత్వం. నిశ్చలంగా ఉంది, ఏ కదలిక లేదు. కదలికలని దేనికి ఉన్నాయి? ఈ ఎరుకకు కలిగేటువంటి మనసుకే, దీనికే ఉన్నాయి కదలికలు కలిగేటువంటివన్నీ. కదలికలు లేనటువంటి నిశ్చల తత్వంలో, నిశ్చల తత్వంలో నిలబడినటువంటి వాడు దేని పట్ల స్పందించేది కదలిక లేదు. కాబట్టి కదలికలన్నీ భౌతికంగా ఉండే శరీరం ఎట్లాగూ పోతుంది. కదలికలు లేనటువంటి అంతరంగ చైతన్యంగా దేనిగా ఉన్నాడు అంటే బ్రహ్మీభూత స్థితిలో ఉన్నాడు. తానే సర్వవ్యాప్తమై సృష్టికి కారణమైనదంతా తానే అయి ఉన్నాడు. ఆ చైతన్య స్థితిలో తానే అయి ఉన్నటువంటి నిశ్చల స్థితిలో నిలబడిపోయిన తర్వాత కదలికలు జరుగుతున్న వాటి వైపు చూడడు కాబట్టి కదలికలు జరిగే
శరీర తత్వం పోయి నిశ్చల తత్వంలో ఉన్నాడు. నిశ్చల తత్వంలో ఉన్నటువంటి దాంతో ఏమయ్యాడంటే జీవన్ముక్తి. జీవించి ఉండగానే తనలో భావన చెందుతున్నటువంటిది ఏదైతే ఉందో గుర్తెరిగే శరీరం అనేది నశించినటువంటి స్థితిలో, ముక్తం చెందినటువంటి స్థితిలో, తాను అశరీరుడుగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. జీవించి ఉండగానే ముక్తి అంటే శరీరం జీవించి ఉంది ప్రాణంతో. ఏదైతే భావిస్తున్నటువంటి సర్వమును గుర్తెరుగుతున్నటువంటి స్థితిలో శాశ్వతత్వంతో ఒకటి ఉన్నదో ఆ స్థితిలో ఉన్నది పోయింది. తన యొక్క నిజ స్వరూపాన్ని, తన యొక్క నిజ గుర్తును తెలుసుకోబడి ఉన్నటువంటి స్థితిలోకి పోయింది. దీనితో తాదాత్మ్యం చెందే స్థితిలో లేదు. కాబట్టి ఈ శరీరం కాకుండా గుర్తెరిగే శరీరం పోయినటువంటి వాడు జీవన్ముక్తుడుగా ఉన్నాడు. నిశ్చల తత్వంతో జీవన్ముక్తుడుగా ఉన్నాడు. అది ఆ పైన శ్లోకానికి వచ్చినటువంటి సారాంశం. అయితే ఈ క్రమంలో నిర్మోహత్వాన్ని పొందుతూ ఉన్నాడు, కాంక్షారహితుడు అవుతున్నాడు. ఈ క్రమం తెలుసుకుంటే సత్సంగత్వం వల్ల నిస్సంగత్వము, నిస్సంగత్వం వల్ల నిర్మోహత్వము, నిర్మోహత్వం వల్ల నిశ్చలతత్వము, నిశ్చలతత్వం వల్ల జీవన్ముక్తి అనేటువంటి క్రమం తెలుసుకోవాలంటే ఆ సత్సంగత్వం పోతే కదా నువ్వు గురువు దగ్గరికి నువ్వు పోవాలన్నా, నువ్వు ఎక్కడో ఉంటే ఏ దాంట్లోనో ఇరుక్కొని ఉంటే గురువు వాటికి తటస్థించేది జరుగుతూ ఉంటుంది, నువ్వు గుర్తించలేవు. గురువు అనేది అనేక చోట్లకు వచ్చి గురుస్వరూపం తటస్థిస్తూ ఉంటుంది. తటస్థిస్తున్న గురుస్వరూపాన్ని నువ్వు గుర్తించి నువ్వే నీలో పుట్టి ఆ మనసులో నువ్వు వెళ్ళాలి. గురువు దగ్గరికి వెళ్ళి ఆ సత్సంగత్వం చేయబడి, దాంట్లో విచారణ చేయబడి, ఆ స్థితి నుండి ఈ స్థితి కంటే ఏళ్ల తరబడి విచారణ చేసుకుంటూ ఒక్కొక్కటిగా ఉన్న భ్రాంతులన్నీ తొలగించుకుంటూ ఈ స్థితికి రావాలి అంటే ఆ సత్సంగత్వం అనేది నిరంతరము జరగాలి. ఏదో ఒక పూట, ఒక గంట, ఒకసారి జరిగింది మళ్ళా మామూలు అయింది అనే స్థితిలో కాదు ఉండాల్సింది. ఆ సత్సంగత్వం నిరంతరము జరిగితే దాని ద్వారా నువ్వు ఆ విధంగా జీవన్ముక్తి పొందుతావు. ఆ క్రమంలో నిర్మోహత్వాన్ని పొంది కాంక్షారహితుడు కావాలి. కాంక్షారహితుడు అయ్యే వరకు ఇక ఏ రకమైనటువంటి ఆలోచన లేనటువంటి స్థితిలో ఉండాలి. ఇక్కడ ఇంకోటి చెప్తున్నాడు ఉదాహరణ, రాముడు ఉన్న చోట కాముడు ఉన్నాడు అనేటువంటి నిర్ణయాన్ని చెప్తున్నాడు. రాముడు ఉన్న చోట కాముడు ఉన్నాడు అనేటువంటి నిర్ణయాన్ని పొందుతున్నారు. ఈ రీతిగా అంటే ఈ రాముడు ఉన్న చోట కాముడు ఉన్నాడు అనేది కూడా మనం ఇంకో రకంగా కనుక విచారణ జరిగితే, మామూలుగా రామః అనేటువంటి శబ్దము రాముడు అనే శబ్దం పుట్టక ముందే ఉంది. అది రాముడు అనేటువంటి అవతారం ఎత్తకముందే, రాముడు అనేటువంటి పేరు పెట్టకముందే, ఆ పేరు పెట్టడానికి కారణమైన రాముడు జన్మించకముందే, ఎవరైతే ఈశ్వరుడు పార్వతికి బోధించినట్టుగా చెప్పబడుతున్నటువంటి ఈ మనం పొద్దున్నే చదువుతున్నామే, ఇప్పుడు అయిపోయింది అనుకో అది, ఈ గురు సంవాదం ఏదైతే ఈశ్వర పార్వతి సంవాదంగా చెప్పబడినటువంటి గురుగీత ఏదైతే ఉందో, భగవద్గీతగా చెప్పినట్టు దాన్ని కూడా గీత అని చెప్పారు. గురుగీత ఏదైతే ఉందో దాంట్లో ఒక చోట వచ్చింది ఆ వాక్యం. ఏ వాక్యం అంటే మొట్టమొదటిగా ఉపయోగించబడినటువంటి రామః అనే శబ్దం. ఆ రామః అనే శబ్దంలో ఒకటి ఎప్పటికీ ఎల్లప్పటికీ ఉంది, ఒకటి లేనిది. ఆ ఉన్నదటువంటి వాడితో ఎప్పటికీ ఉన్నటువంటి దానితో ఉన్నది. ఎప్పటికీ ఉంటుందో ఏదైతే ఆ ఉంటున్న దానితో రమిస్తున్నది అనే శబ్దంలో అక్కడ వాడారు. రామః అనేటువంటి ఎప్పుడూ రమిస్తున్నటువంటి, ఆత్మతత్వంలో రమిస్తున్నటువంటి ఇది అని వాడారు. వాడితే రాముడు అనే పేరేమో రామునికి మళ్ళీ పెట్టినప్పుడు కూడా సంస్కృత పదాలలో రామః అనేదే ఉంది. తెలుగు పదాలలోకి తీసుకున్నప్పుడు ఏమైందంటే, తెలుగు పదాలు అనేటివి అచ్చులతో అంతమయ్యేటువంటి భాష ఇది. ఏ పదం ఉపయోగించినప్పటికీ అచ్చులతోనే అంతమవుతుంది ఈ భాష. అజంత భాష అని పేర్కొనబడినది. కాబట్టి ప్రత్యయము అనేది చేర్చడం ద్వారా మాత్రమే పదం ముగుస్తుంది మన తెలుగులో. అతడు, ఇతడు, ఆమె, ఈమె, వారు, వీరు, ఈ
అంతిమ శబ్దం ఏదైతే ఉందో ఊ, ఇది అంటే ఈ, ఇట్లా అచ్చులతో ముగుస్తున్నటువంటి దాంట్లో డు అనే ప్రత్యయం చేర్చారు రాముని పేరుకి. అందువల్ల రాముడు అనే శబ్దం వచ్చింది. రాముడు అనే పేరు, ఆ రామ అనే దానికి రాముడు అనే పేరుతో మనం వ్యవహరిస్తున్నాం. అట్లా దాన్ని ఈ రాముడు ఉన్న చోట కాముడు ఉన్నాడు అంటే ఈ రాముడుగా చెప్పబడుతున్నటువంటి ఈ రాముడు కాదు. రాముడు ఉన్న చోట కాముడు ఉన్నాడు. రాముడు అంటే రామిస్తున్నటువంటి ఎవరైతే తన నిజ స్వరూపంలో రమిస్తున్నటువంటి వారు ఆ స్థితిలో ఉంటే అప్పుడు కాముడు ఉన్నాడు. కాముడు ఉన్నాడు ఎవరైతే కోరికలను కోరుతున్నటువంటి వాడు ఏ స్థితిలో ఉన్నాడు? సర్వత్రా తన నిజ స్వరూపంలో రమిస్తున్నటువంటి స్థితిలో ఏమో అక్కడ రాముడు ఉన్నాడు. ఈ కాముడు ఎక్కడున్నాడు అంటే ఎప్పుడు ఏదైతే కోరికలతో కూడినటువంటి అనుభవాలతో ప్రేరణ కలిగిస్తున్నటువంటి అంతరంగంలో ఉన్నాడో ఇక్కడేమో ఈ కాముడు ఉన్నాడు. కాబట్టి రాముడు రమిస్తున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి సర్వము ఎప్పటికీ ఎప్పటికీ ఒక్కటే ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి దాంట్లో రమిస్తున్నటువంటి వానికి కాముడుగా ఉన్నటువంటి వాడు ఉన్నాడు వానిలో. ఇంకా కోరికలతో కూడినటువంటి దానికి అతీతంగా ఉన్నటువంటి స్థితిలో రమిస్తున్నాడు కాబట్టి దాంట్లో లేడు. కాబట్టి ఆ నిర్ణయాన్ని అనేటువంటి నిర్ణయాన్ని పొందుతున్నాడు. ఈ రీతిగా తనలో ఉన్నటువంటి అన్ని కోరికలను కూడా ఎవరైతే జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయినటువంటి కట్టెలు ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారో, ఈ కట్టెలు ఏవైతే కాల్చవేయబడిన తర్వాత కట్టె రూపంతో ఊరికే కనపడుతున్నప్పటికీ అన్నీ బూడిదైపోయి మళ్ళీ కాల్చడానికి వీలు లేకుండా ఎట్లయిపోయినాయో, ఆ కాల్చినటువంటి అగ్ని కూడా లేకుండా ఎట్లయిపోయిందో, అట్లా ఎవరైతే జ్ఞానాగ్నిలో ఈ కోరికలు అనేటువంటి వాటిని అన్నిటి దగ్ధమైపోయినటువంటి కట్టెలు ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారో, ఇటువంటి జ్ఞానాగ్ని స్థితిలోకి ప్రవేశించేటప్పటికీ సర్వకర్మలు, సర్వవాసనలు, సర్వకాంక్షలు, మోహములు, భ్రమలు, భ్రాంతులు, అజ్ఞానజనితమైనటువంటివి, అజ్ఞానంతో కూడుకొని ఉన్నటువంటివి, అవిద్యాపూరితమైనటువంటివి అన్నీ కూడా ఏ ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలిగినంతలోనే దగ్ధమైపోతూ ఉన్నాయో, ఇవన్నీ కూడా ఏ ఆత్మ సాక్షాత్కార జ్ఞానం చేత నీ నిజస్వరూపాన్ని ఎరిగి నువ్వు ఆ స్థితిలో నిలబడగలిగేటువంటి స్థితిలో కనుక నువ్వు జ్ఞానాగ్ని చేత తెలుసుకోబడితే దాని చేత ఇవన్నీ కూడా దగ్ధమైపోయాయి. ఈ పూరితంగా ఉన్నటువంటి దాంతో ఏదైతే నువ్వు తాదాత్మ్యం చెందావో అవన్నీ పోయినాయి. దగ్ధమైపోతున్నాయో, లేకుండా పోతున్నాయో ఆ స్థితిని ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. ఆ స్థితి వలన సహితమైనటువంటి మర్త్యుడు మరణ భ్రాంతి వదిలి మరణరహితుడైనటువంటి అమరుడు అవుతున్నాడు. ఈ మరణ స్థితి, మరణం ఉంది అనేటువంటి భావిస్తున్నది ఏది? ఆ భావిస్తున్న చైతన్యంగా ఉన్నదేమో భావించకుండా ఇంకా ఎవరో ఓపెన్ చేసి మాట్లాడుతున్నారు. ఆ స్థితిలో నుంచి ముక్తమై ఉన్నారు. కాబట్టి ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు అమరుడు అవుతున్నాడు. ఇంకా మరణ భయం అనేది లేదు. మరణం అనేటువంటి భావన చెందేదే లేదు. అదే ముక్తి అయింది. శరీరమైనటువంటి జడం కాదు, జడంలో ఉండి జడంలో వ్యవహరిస్తూ ఉన్నటువంటి చైతన్యం అనేది తాను లేనిదిగా మారినటువంటి మన ముక్తాస్థితి లేకపోయినప్పుడు దీంతో పని లేదు. ఇంకా అది పోయింది కాబట్టి గుర్తెరుగుతున్నటువంటిది ఈ శరీరేంద్రియాలే, ఈ మనోబుద్ధులే, ఈ నేను అనేదే అనాత్మ వైపు తిరిగి జగద్వ్యాపారం చేయుచున్నాయో, ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలు, మనోబుద్ధులు, ఈ నేననేది దీనివైపు అనాత్మ వైపుకి తిరిగి జగద్వ్యాపారం చేస్తున్నంత ఉన్నాయి. కాబట్టి కామము, మోహము, అజ్ఞానము, అవిద్య, అభిమాన సహితంగా ఏవైతే ఉన్నాయో నేననేటువంటి అభిమానంగా, అప్పుడు అతను ఏమవుతున్నాడంటే ఈ మర్తుడు అవుతున్నాడు, మరణభ్రాంతికి గురవుతున్నటువంటి వాడు అవుతున్నాడు. వీటి నుంచి విరమించి సాధనయుతంగా తనను తాను నిలబెట్టుకున్నటువంటి వాడై, ఆ నిలబెట్టుకుంటున్నటువంటి వాడు తనను తాను తెలుసుకున్నటువంటి వాడై, తనని తాను నివర్తింపజేసుకున్నటువంటి తన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోబడి తాను సర్వవ్యాప్తమైనటువంటి స్థితిలో ఎవరైతే తెలుసుకున్నటువంటి వాడై ఈ అజ్ఞానం నుంచి ముక్తులైనటువంటి వాడై ఉన్నాడో, ఇదంతటి నివర్తింపజేసుకున్నాడో, దీంట్లోకి పోయి తాదాత్మ్యం చెందకుండా నివృత్తి మార్గంలో ఉన్నతమైనటువంటి బ్రహ్మీభూత స్థితిని అందుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, ఆ సమాధి నిష్టను పొందినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, ఆ స్వస్వరూప సాక్షాత్కార జ్ఞానాన్ని పొందినటువంటి వాడై, ఆ పొందినటువంటి వాడికి ఏమైంది? ఇంకా జగత్ అనే భావము, దానికి కోరికలు కలిగించే భావము,
దానికి కారణమైనదే లేదు కాబట్టి, దాని నుంచి నేను పొందుతాననేటువంటి మరణ భయం కూడా లేదు కాబట్టి, సర్వభ్రాంతులు రహితమైనవి కాబట్టి అమరుడవుతున్నాడు ఇక్కడనే. జీవన్ముక్తిని పొందుతున్నాడు అని చెప్పారు. కాబట్టి సమయం దాటిపోయింది. ఇంక కింద కొంచెం ఉంది గానీ, ఇక రేపు అక్కడి నుంచి మొదలు పెడదాం. లేదంటే ఇప్పుడు చెప్పిన దాని నుంచినే మళ్ళీ మొదలు పెడదాం రేపు. మంగళం చెప్పండి. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్ప వర్జితాయ సర్వసాక్ష్యతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారనాయ వత్తి లేని దీపము నీకిత్తు మంగళం చేష్టలన్నీ ఉడికిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం జై సద్గురు ప్రభు మహారాజుకు జై శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై గురు భక్త మండలికి జై జై గురుదేవ.